ఏం చెప్తున్నాడంటే మీరేం చేయాలి, నా కొరకు అనేకులను శిష్యులుగా చెయ్యాలి. ఆ శిష్యరికం మనం కూడా పొందున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, అనేకులను ఆయనకు శిష్యులుగా చేయాలి. శిష్యుడు అంటే ఏంటి? శిష్యుడు అంటే గురువు గారి దగ్గర ఉండేవాడే కదా, గురువు గారు చెప్పిన పనులు చేసేవాడే కదా. యేసు ప్రభు మనకెవరు? గురువా కాదా? ఉందా లేదా బైబిల్లో? ఎక్కడుంది చెప్పండి మరి. యేసు ప్రభు మన గురువు అని ఎక్కడుంది బైబిల్లో? ఉందా లేదా? ఎక్కడుంది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. 10వ వచనం. మరియు మీరు గురువులను పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసు ప్రభు మన గురువు. యేసు ప్రభు మన గురువు అంటే ఆయన శిష్యులమే కాదు. ఇప్పుడు మనం ఆయన శిష్యులమైతే మనం ఏం చేయాలి? అనేక మందిని శిష్యులుగా చేయాలి. గురువు గారి దగ్గర అనేకులను తీసుకురావాలి. నేను ఒక ఆయన అంటూ ఉంటాను, ఒక ఆయన మా గురువు గారు అంటే, అరే గురువు అని మనం అనకూడదయ్యా, గురువు అని మనం అనకూడదన్నా, మన గురువు ప్రభువే కనుక మనమందరము ఆయన శిష్యులం. కనుక మన గురువు ఎవరంటే యేసు ప్రభు, ఆయన శిష్యులం మనం. కాబట్టి మనం ఎలాగ ఆయన శిష్యులుగా చేయబడుతూ ఆయన గురువుగా మనం చూస్తున్నామో అట్లాగే అనేక మందిని ఆయన శిష్యులుగా చేయాలని ఆయన చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అనేక మంది నా శిష్యులుగా చేయాలంటే మనం ఏం చేయాలా? ముందు నువ్వు శిష్యరికం చేయాలి ఫస్ట్, తర్వాత అనేక ఇతరులను శిష్యులుగా మార్చాలి. ముందు నువ్వు శిష్యరికం చేయాలంటే ఆ శిష్యుడిగా ఉండాల్సిన లక్షణాలు మొదట నీకు ఉండాలి. వినే లక్షణం ఉండాలి, చెప్పిన మాట చేసే లక్షణం ఉండాలి. కనుక శిష్యుడిగా నువ్వు ఏం చెప్తావో అట్లా చేసినప్పుడే కదా ఆయన గురువు. కాబట్టి అట్లా శిష్యరికం చేసేటువంటి వాళ్ళు ఆయన చెప్పింది అదే, మీరు సర్వలోకానికి వెళ్ళి అనేకులకు సువార్త చెప్పండి, అనేకులను నాకు శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అనేకులకు మనం యేసు ప్రభుని గురించి చెప్పి, అయ్యా మనము యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు రక్షణ, యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు మోక్షం, యేసు ప్రభుని నమ్మితే ఆయన వెంబడిస్తే ఆయనను అనుసరిస్తే మనకెంతో గొప్ప భాగ్యం ఉంది అని చెప్పి అనేకులను శిష్యులుగా చేయాలి. శిష్యరికం చేయడము